అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతోనే శాసనసభ్యునిగా విజయం సాధించానని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని పెద్ద చర్చిలో గల క్రిస్టియన్ సోదరులు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి సన్మాన సభ ఏర్పాటు చేశారు. మొదటగా శాసనసభ్యుల వారిచే కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల మద్దతుతోనే విజయం సాధించాలని అన్నారు. క్రిస్టియన్ సోదరులు అడుగుతున్న శ్మశాన వాటికను త్వరలోనే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో చర్చించి పారి గ్రాంట్ నుండి శ్మశాన వాటిక ఏర్పాటు చేసేట్లు చూస్తానని క్రిస్టియన్ సోదరులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొంత నిధుల కొరత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కొనియాడారు. మార్కాపురం నియోజకవర్గాన్ని కూడా త్వరలో అభివృద్ధి పదంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారీగా క్రిస్టియన్ సోదరీమణులు పాల్గొన్నారు. కొన్ని ఇబ్బందుల వల్ల ఇప్పుడు స్పెషల్ గ్రాంట్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కాకపోతే ఎంపీ గారి గ్రాంట్ ద్వారా వచ్చేదానికి అవకాశం ఉంది. నేను తప్పకుండా ఎంపీ గారి దృష్టికి తీసుకుని వెళ్తా. ఎంపీ గారిని మనం బయట గ్రౌండ్కి నిధులు కేటాయించమని చెప్పి నేను మీ అందరి తరఫున నేను కూడా కోరుతాను. అలాగే మీరు కూడా వచ్చి కలిసి ఆయన ద్వారా శాంక్షన్స్కి మీరు కూడా కలిస్తే బాగుంటుంది. తప్పకుండా నేను ఒక సమయం చూసుకొని మీకు చెప్తాను. ఆ సమయంలో మీరు వచ్చి కలిస్తే ఆ పని కూడా అయిపోతుంది. చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. తప్పకుండా వన్ బై వన్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతాం. కొంత ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రం. అందుకని ఏ యొక్క విభాగంలో కూడా నిధులు లేవు. ఆ నిధులు వచ్చేంత వరకు కొద్దిగా ఓపిక పట్టాలా. కానీ గెలిచాడు, తిన్నా, ఏం చేస్తా ఉన్నాడు, ఏం చేయట్లేదు అనేటువంటి నిందలు కొందరు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవాలు ఏంటంటే చేయాలన్న ఆతృత, చేయాలన్న ఉత్సాహం ఉన్నా కూడా నిధులు లేకపోవడం వల్ల చేయలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాకపోతే నిధులు వస్తాయి. మన పెద్ద ఆయన మీ అందరి ఆశీస్సులతోటి మన పెద్ద ఆయన కుమారుడైన లోకేష్ బాబు గారు వీళ్ళందరి సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పదంలోకి పోతూ ఉంది. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం వరకు కొద్దిగా వెయిట్ చేస్తే ఏ ఒక్క పని కూడా ప్రజలకు అవసరమైనటువంటి ఏ ఒక్క పని విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా పనిచేసుకుంటూ పోతామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తూ సెలవు తీసుకుంటాము. అందరికీ